నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పర్యటిస్తుంది యోయో టీవీ. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు వస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు అనే దాని మీద ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క జిల్లాకి తిరుగుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తుంది యోయో టీవీ. అందులో భాగంగా ఇప్పుడు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే, సింగనమల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే యామిని బాలా గారు ఇక్కడ ఉన్నారు. అసలు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేశారు, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేశారు, రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నారు, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. నాతో వచ్చేయండి. ప్రధాని నీ పేరు? వెంకటేష్ గారు. 2019 ఎలక్షన్స్ నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, వచ్చేస్తుంది. మా అంటే ఇంకో 4 రోజులు కూడా లేట్ టైము. ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే 2 పార్టీలు గట్టిగా తలబడే అవకాశం కనబడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ. ఈ వాతావరణాన్ని, ఈ గట్టి పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలో రాకపోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు నాయుడు అవుతాడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు అవుతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అవుతాడు? మంచి పనులు చేసినాడు, ఆడవాళ్ళకు దాఖలాలు ఇచ్చినాడు, ఈ పింఛనీళ్ళు 2000 చేసినాడు, ప్రజలు అనుకుంటున్నారు. సరే, మరి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తున్నారు కదనే, ఇదేదో 2 నెలల ముందే పెట్టాడు ఇవన్నీ, మేము అధికారులకు వస్తే మా నవరత్నాలు కూడా మేము కాగా అందరికీ అందజేస్తాము, ఈసారి మాకే ఓటేయండి అని వాళ్ళు అన్నారు. మరి ఎవరిని గెలిపిస్తారనుకుంటున్నారు? ఏమో చంద్రబాబు నాయుడు గెలిపించాలనుకుంటున్నారు ప్రజలు. కొంచెం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటాడు. సరే, మరి మీ సింగనమల నియోజకవర్గానికి సంబంధించి యామిని బాలా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? అంటే 5 ఏళ్లలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది? చేసింది సార్, చేసింది. మరి ఇంకా వాటర్ సమస్య అని అలాగే పారిశుద్ధ్య సమస్యలు కానీ ఉన్నాయా? ఉన్నాయి. ఊర్లో 10 ఊర్లు వేసి నీళ్లు పల్లె, 10 ఊర్లు పల్లె, 10 ఊర్లు బాగా పని జరుగుతున్నాయి. అనేవాళ్ళు అట్లా అంటారు, ఇట్లా అంటారు, అనేవాళ్ళు అట్లా అంటారు. ఓకే, ఫైనల్ గా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటున్నాం? మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగా అనుకుంటాం. ఎందుకంటే చేసినాడు కదా, పింఛన్ 200 2000 చేసినాడు, ఆడవాళ్ళు పశువు కుంకుమ ఇచ్చినాడు, ఆయన సాయం చేసినాడు. కానులు అనుకుంటా అంటారు ఆయన అయితే బాగుంది. పిల్ల మార్గం ఏం చేస్తాడు ఆయన? ఏం తెలుస్తుంది ఆయనకు? పిల్లోడు కాబట్టి ఏం తెలుస్తుంది చెప్పు? పిల్లోడికి ఏం తెలుస్తుంది? పెద్దోడు చేసేకి పిల్లోడు చేసేకి వారా కదా అని అనుకుంటారు, ప్రజలంతా అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో దేవునికి గుర్తు. నువ్వేమనుకుంటున్నావు? నేను చంద్రబాబు నాయుడు అయితే మేలు అనుకుంటున్నా. మరి మీ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఇంకా ఎవరు టికెట్ లేదు కదా, ఎవరేం చెప్పేకైతుంది? టికెట్ ఇస్తే చెప్పేకైతుంది. యామిని బాలా గారికి టికెట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లయితుంది? మన చేతలో ఉందేం సార్, మన చేతలు ఏంది? ఎవరికి వస్తుందో ఎవరికి వస్తుందో. సరే, ఫైనల్ మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు? నేను చంద్రబాబు నాయుడుకి ఓటేస్తా. ప్రధానంగా చూసుకుంటే 2 పార్టీలు బాగా తలపడే అవకాశం కనపడుతుంది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ. ఈ 2 పార్టీలలో జగన్ పార్టీ కూడా, మన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా వస్తుంది. సరే, ఈ 3 పార్టీలలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఏ పార్టీ అధికారం లేకపోతే అధికార పార్టీకి వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఆయన అనుకున్న రుణమాఫీ కానీ కొన్ని రైతులు చేయాల్సిన సకాలంలో చేయలేకపోయినాడు. కాకపోతే ఇంకా బ్యాలెన్స్ ఉంది, అతను చేయాల్సింది. ఎన్నికల టైం దగ్గరకు వచ్చింది కాబట్టి రైతుల్లో కొంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన రుణమాఫీ త్వరగా ఇచ్చి ఈ పసుపు కుంకుమ చెక్కులు, మరి అన్నదాత సుఖీభవ చెక్కులు, ఈ డబ్బులన్నీ సకాలంలో అతను చెల్లించగలిగితే బిఫోర్ ఎలక్షన్స్ అందుకనే టైం లేదనే అవకాశం లేదు అని చెప్తున్నాను. వైఎస్ఆర్ గాలి ఎక్కువ ఉంది. కాదన్నా, మరి ఇప్పుడు వైఎస్ఆర్ ను కూడా అంటే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఈయన పెట్టినటువంటి పథకాలే నమ్మలేని ప్రజలు రేపు పొద్దున వైఎస్ఆర్ పెట్టినటువంటి నవరత్నాలు ఎలా నమ్మగలుగుతారు ప్రజలు? అంటే ఇప్పుడు నమ్మగలరు అంటే ఆయనకు మనం అధికారం ఇవ్వలేదు కదా, ఛాన్స్ ఇస్తే కదా. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంకా మా అధికారంలో లేని వాళ్ళు ఏం చేస్తారు మీ ఉద్దేశం? ఛాన్స్ ఇస్తే చేస్తారనుకుంటున్నారు? ప్రజల భావన అట్లా ఉండొచ్చు. ఒక ఛాన్స్ ఇస్తే ఇతను ఛాన్స్ చూస్తే ఏమైనా చేస్తాడేమో అనే భావన ఉంటుంది కదా. ఇప్పుడు అతను చూసినాము, మళ్ళీ నెక్స్ట్ ఇతనికి ఒక ఛాన్స్ ఇస్తే తెలిసిపోతుంది కదా ఆయన ఏం చేస్తాడు. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఏ విధమైన డెవలప్మెంట్ చేసినాడు, చేయలేదు అనేది లేదు. పోలవరం కానీ మరి కొన్ని చేసినాడు. రాజధాని అంటే మేమైతే చూడలేదు, కొంచెం డెవలప్ చేసినాడు అంటున్నారు. అది కూడా పోలవరం మంచి ఇది కదా, అది పోలవరం అనేది చాలా గొప్ప విషయము. అది పూర్తి అయితే మంచి వండర్ఫుల్ పథకం అది. కానీ కొత్తను కోరుకుంటారు కదా ప్రజలు కూడా అని
నా ఎక్స్పెక్టేషన్. ఓకే సరే, మీ నియోజకవర్గానికి విషయానికి వద్దాం. మీ సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే యామిని బాల గారు ఎటువంటి అభివృద్ధి చేశారు? ఈమె పెద్దగా చొరవ చూపలేదని ప్రజల్లో ఉంది. అభివృద్ధి కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనలేదని ప్రజల్లో ఉంది. ఈమె మీద వ్యతిరేకత కూడా ఉంది. వ్యతిరేకత కూడా ఉంది స్థానికంగా, ఇక్కడ స్థానికంగా వ్యతిరేకత కూడా ఉంది. మరి ఈసారి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? ఎవరు ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. పద్మావతికి ఛాన్స్. రాష్ట్రంలో చెప్తున్నానే, ఇవి సకాలంలో చేయలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కూడా ఆయనకు ఛాన్స్ ఇస్తామనే మూమెంట్ కనపడుతుందని నా ఊహ. నేను పేపర్స్ చదువుతా ఉంటాను, నా అభిప్రాయం అది. ప్రజాభిప్రాయం మొత్తాన్ని బేరీజ్ వేయలేం కదా. ప్రజల అభిప్రాయం కాదు, నీ అభిప్రాయమే. నేను అనాలిసిస్, నా సొంత అనాలిసిస్ తో చెప్తున్నా. కాకపోతే అటు ఇటుగా ఏం మాట్లాడలే, నా ఎక్స్పెక్టేషన్ తోనే చెప్తాను. ఫైనల్ గా నా ఓటు అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. 2 రోజుల్లో అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకా మా అంటే టైం లేదు మనకి, ఒక 4 రోజులు ఉంది. ఎలా ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో దాదాపుగా అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ప్రధానంగా 2 పార్టీలే ముఖాముఖి పోటీ పడే అవకాశం ఉంది. ఆ 2 పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఫైనల్గా? ఎవరు అధికారం చేయించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు అవుతాడు? ఎందుకు బాగా చేసినాడు కాబట్టి. ఏం చేశాడు? రైతులకు రుణమాఫీ చేసినాడు, డాక్రాలు చేసినాడు, పసుపు కుంకాలు డబ్బులు అన్ని చేసినాడు. పని బాగా చేసినాడు. అన్ని బాగుంది. 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనులు బాగా చేశాడు అంటున్నారు. ఓకే రైట్. మరి జగన్ కూడా ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను కూడా మంచి పనులు చేస్తా అంటున్నాడు. మరి ఆయన ఎందుకు నమ్మరు? ఈయన మంచి చేసినాడు కూడా ఇతను నమ్ముతున్నారు. మంచి చేసేది నమ్ముతున్నారు. ఓకే రైట్. సరే అన్న, మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఇది సింగనమల నియోజకవర్గం, ప్రధానమైనటువంటి ఊరు ఇది. ఇక్కడ మీ నియోజకవర్గానికి ఇది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యామిని బాల గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఎలాగ ఉంది ఈ 4.5 ఏళ్ళలో అభివృద్ధి? ఏం చేసింది ఆవిడ? అభివృద్ధి ఏం చేసింది ఆవిడ? ఆయమ్మ సందులో సీసీ రోడ్లు వేసినారు. సీసీ రోడ్లు ఎత్తన్నారు. సందులు వేసినారు, ఎత్తన్నారు. రైతులది కరువు పని చేస్తున్నారు. కరువు డబ్బులు పడతా ఉన్నాయి, ఎంత అన్ని పడతా ఉన్నాయి. మరి మీ చెరువు విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? చెరువు విషయంలో ఎవరు పట్టుకోలే, ఎవరు పట్టించుకోరు దాన్ని. ఏ నాయకుడు వచ్చినా పట్టించుకోరు దాన్ని. మళ్ళీ పట్టించుకోరు చెరువు గురించి మాత్రం. చంద్రబాబు నాయుడు బాగా చేసినాడు, చెరువు గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు. ఏ నాయకుడు పట్టించుకోరు, వైఎస్ఆర్ పట్టించుకోదు, తెలుగుదేశం పట్టించుకోరు దాని గురించి. అంటే మళ్ళీ మరి ఆ చెరువుని పట్టించుకోరు. ఆ చెరువుని ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? రోడ్లు ఏం చేస్తే బాగుంటుంది. సంవత్సరం ఒక పంట పండినా బాగుంటుంది, పంట పండినా బాగుంటుంది. ఆ చెరువులో నీళ్లున్నా మీరు ఉపయోగించుకోలేని పరిస్థితి. చెరువులు పంటకాయ నీళ్ళు ఉపయోగిస్తారు, పంటకు సాలకపోతే ఉపయోగించలేరు. మళ్ళీ దాని మత్స్యకారులు బాగుపడతారు, వాళ్ళు బతుకుతారు. బతుకుతారు. రైతులకు మాత్రం ఎటువంటి రైతులు ఉండదు. ఉంటే పంటకు అవుతాయి, పంటకైతాయి. సరే, మరి ఈసారి ఫైనల్ గా మరి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది? చంద్రబాబు నాయుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు అవుతాడు. జగన్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? జగన్ కొత్తగా అవుతాడు కాబట్టి ఎట్లా అవుతాడు అంటే ఎట్లా చెప్తావు? మా చంద్రబాబు మంచి పనులు చేసినప్పుడు అవుతాడు. జగన్ కొత్త కాబట్టి అవడు అంటే ఎక్స్పీరియన్స్ లేదంటారా? లేదు కాబట్టి. ఓకే సరే, ఫైనల్ గా మీ ఓటు ఎవరికి వేస్తారు? చంద్రబాబు నాయుడుకి చెప్తా. చంద్రబాబు నాయుడుకి వేసేది. 2019 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. చాలా హోరాహోరీగా ఉంది. అన్ని పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా 2 పార్టీలే గట్టిగా తలపడే అవకాశం కనపడుతుంది. ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? టీడీపీ వచ్చే అవకాశం. టీడీపీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకు టీడీపీకి వచ్చే అవకాశం కనపడుతుంది? కొన్ని మంచి పనులు చేశాడు కాబట్టి. ఏంటా మంచి పనులు? ఆడవాళ్ళకి ఇవన్నీ మంచి పనులు చేశాడు కాబట్టి. ఏంటి మంచి పనులు అంటే వృద్ధాప్య పింఛన్లు పెంచడం కానీ, వితంతువులకు పింఛన్లు పెంచడం కానీ, ఇలాంటి అంటే పసుపు కింద 10,000. మరి రేపొద్దున జగన్ కూడా నవరత్నాలనే కాన్సెప్ట్ వచ్చి నేను కూడా చేస్తాను, అందరికి నేను కూడా ఇస్తాను, ఈసారి నన్ను గెలిపించండి అని అంటున్నాడు. ఆయన వస్తే మళ్ళీ ఎట్లా చెప్తే చెప్పలేము కదా. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి చేసినాడు. ఆయన వస్తే ఏం చేస్తాడో మనకు తెలియదు కదా. అదే అప్పుడు క్లారిటీ చెప్పు. ఇప్పుడు ఆయన వస్తే బాగుంటుంది అంటున్నావా, ఈయన వస్తే బాగుంటుంది అంటున్నావా? మేము ఈయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటున్నా? ఆయన వస్తే ఎందుకు బాగోదు? అది చెప్పలేము. ఆయన రాలేదు కాబట్టి తెలియదు కదా. వాళ్ళ ఆయన వచ్చి బాగా చేసినాడు, ఈయన బాగా చేసినాడు, ఇంతకుముందు రామారావు బాగా చేసినాడు. ఇప్పుడు జగన్ వస్తే బాగా చేస్తాడో చేయడా? అది చెప్పలేము.
చంద్రబాబు నాయుడు అయితే చేశాడు కాబట్టి తెలుస్తుంది నీకు. తెలుసు అండి అనుభవం ఉంది కాబట్టి చేసినాడు మాకు తెలుసు కాబట్టి చెప్తాను. సరే అన్న, ఓకే, నీ అభిప్రాయం చెప్పేవాడిని. మీ సింగనమల నియోజకవర్గాన్ని తీసుకుందాం. మీ సింగనమల నియోజకవర్గానికి ఆల్రెడీ ఇక్కడ టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ సంబంధించిన యామిని బాలా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగింది? కొంచెం బాగా చేయలేము, బాగా చేయలేదు, వ్యతిరేకత ఉంది. వ్యతిరేకంగా. సో మొత్తంగా చూశారు కదండి, సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో మీరు చూశారు. రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ప్రజలకు అభిప్రాయం సేకరిస్తున్నాం. రానున్న ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు. మరి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో త్వరలోనే నిర్ణయించబడుతుంది. ఇంకా ఎలక్షన్ చూస్తే నెల రోజుల టైమే ఉంది. నెల రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో తెలియనుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.